నమస్తే తాత. బాగున్నాను తాత, మీరు బాగున్నారా? బాగున్నాను. పేరు కృష్ణప్ప. కృష్ణప్ప. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నావు ఇక్కడ? నేను 20 ఏళ్ళు. అదే ఇంట్లో ఉంటున్నావా? అదే ఇంట్లో. అవునా. ఇప్పుడు ఫుడ్ వంట మీరే చేసుకుంటారా? డబ్బులు ఏమైనా వస్తున్నాయా గుడికి? ఎవరు ఇవ్వరా? గుడి వాళ్ళే ఇచ్చేకి లేదు. నేనేం తోడుకొని వచ్చినప్పుడు నెలకు 1000 రూపాయలు ఇస్తానని చెప్పి తోడుకొని. అది కూడా ఇవ్వలేదు. పింఛన్ వస్తుందా? వస్తాం. ఇదే ఊర్లో వస్తుందా? అది వీకొడతా ఉండే. మొన్నటికి 7 వాలంటీరు వాడు ఇచ్చేసి అటు నుంచి తెప్పించుకొని ఇస్తాము. మీ భార్య లేదు? మీకు పెళ్లి కాలేదా? పెళ్లి కాలేదా? ఎండ చచ్చిపోయా. ఒక కొడుకు చనిపోయిందా? ఒక కొడుకున్నాడు. వాడి ప్రయోజనం లేదు. కొడుకు చూడట్లేదా? నేను వచ్చేసి 56 సంవత్సరాలు వచ్చింది. ఇప్పుడు మీకు ఎన్ని సంవత్సరాలు? 97. 97 సంవత్సరాలా? ఇక్కడ ఊర్లో మామూలుగా మీరు బియ్యంకి కన్నా వస్తా అన్నారు కదా గుడికి. యాబ్సెంట్ అయిపోయి ఇప్పుడు నడిచాలే. ఎవరన్నా ఆపిన పిల్లకపోతే వస్తుంది కావంటే వాళ్ళు తోడుకొని పోయి ఏమన్నా కావాల్సింది తీసుకుంటాను. వాళ్ళే తోడుకొచ్చి తీసుకుంటారు. వంట ఏం చేసుకుంటారు? అన్నం చారు చేసుకుంటారు. చారు కూడా చేసుకుంటావా? ఈ రోజు ఏం చేసావు? ఇప్పుడు చేయలేదు. చేయకుండా ఎట్లా తింటివి? ఆడు గాయమని అట్లా అమ్మ నాస్టా తెచ్చిచ్చా. తింటే టిఫిన్ తెచ్చిచ్చింది. అది ఒకసారి తింటే మళ్ళీ జీర్ణమయ్యాలి. మళ్ళీ సాయంత్రం అంతే పోతుంది. ఒక పూట తిన్నట్లే ఉండిపోతున్నావా? 7 పూట తింటే జీర్ణం కాలేదు. అందుకే అదే పద్ధతిగా ఉంది. బియ్యం ఏమన్నా ఇస్తే చేసుకుంటారా మీరు ఇక్కడ? వంట చేసుకుంటా. వంటకి ఏమేమి కావాలా మీకు? ఏమైనా సరుకులు తెచ్చిస్తే చేసుకుంటారా? సరే తాత, నేను తెచ్చిస్తాను. సరేనా? చేసుకుందరు.